ఓం నమ శివాయ. నేను నా వీడియో ఆల్మోస్ట్ అందరూ చూశారని అనుకుంటున్నాను. ఆయన కూడా మీ ముందుకు మరొక వీడియోతో ఎందుకు వస్తున్నానంటే, ఈ పేటీఎం గొర్రె బిడ్డలు ఇంకా కూడా ఆవు నెయ్యిలో కొవ్వు కలవలేదు, జంతు కొవ్వు కలవలేదు, లేకపోతే లడ్డు నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. అవి చూసి మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. సరే, జంతు కొవ్వు కలవలేదు, ఏం కొవ్వు కలిపారు, ఏం నెయ్యి కలిపారు, ఆ నెయ్యిని ఎట్లా తయారు చేసినా చెప్పండి. అంటే మీ నివేదికను బట్టే కదా మీరు మాట్లాడుతున్నారు. ఆ నివేదికలో క్లియర్గా ఉంది, పాలే లేకుండా నెయ్యిని తయారు చేసినారంట. ఆ మ్యాజిక్ ఏదో చెప్పండి మాకు. పాపం అందరూ వేలు ఖర్చు పెట్టి నెయ్యిని కొంటున్నారు. ఆ మ్యాజిక్ అయితే చెప్పండి. మీకు నేను చెప్పే కదా, మీకు రాజకీయం చేసేది రాదు, రాజకీయాలు మాట్లాడలేరు, పొడిస్తే ముక్కు రాదు, చదువుకోలేదు మీలో సగం మంది నిషానిగాళ్ళే. సరే, ఇంకా మీ కర్మ, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మీరు ఇంకా బాగుపడలేరు కూడా. మీరు ఇంకా రారు అధికారంలోకి, అది క్లియర్. ప్రజలకి తెలుసు మీరు ఆడుతున్న డ్రామాలు. ఇంకా మీ గురించి మాట్లాడి కూడా నా టైం వేస్ట్. అది పక్కన పెడితే, నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2 చేతులెత్తి దండం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఏమిటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అతి పెద్ద కుట్ర చేశాడు సార్. ఆ కోణంలో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అతను రకరకాల కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేసినాడంటే, హిందువుల ఆరోగ్యాలు కానీ, హిందువుల క్యాన్సర్ రావాలనో, హిందువుల ఆరోగ్యాలు చెడిపోవాలనో, హిందువులు చచ్చిపోవాలనో, దాని వెనకాల ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయి సార్. దానిపైన ఒకసారి ఎంక్వైరీ చేసి, ఆ నెయ్యి తింటే లేకపోతే ఆ కెమికల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పైన ఒకసారి దర్యాప్తు చేపించి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్లస్ టీటీడీ చైర్మన్, అప్పటి టీటీడీ చైర్మన్ ప్లస్ అప్పటి టీటీడీ బోర్డు మెంబర్, ప్రతి ఒక్కళ్ళపైన మర్డర్ కేసు పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అంటే, ఒక వ్యక్తికి కెమికల్స్, అతనికి తెలియకుండా కెమికల్స్ తినిపించడం అంటే, అతను చావుకో లేకపోతే అతను ఆరోగ్యంగా క్షీణించాలనో, లేకపోతే అతను క్యాన్సర్ రావాలనో, దీని వెనకాల ఇంకేదన్నా ఉండొచ్చు. క్లియర్గా వాళ్ళకి తెలిసి కెమికల్స్ అంటే, చిన్న పిల్లోడికి కూడా తెలిసి వాళ్ళు సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేయాలంటున్నారు, ఈ కెమికల్స్ వాడిన ఎరువులు ఫుడ్ తింటే ఏమవుతుందో చిన్న పిల్లోడికి కూడా తెలుసు. ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా సార్? కానీ అతను దాన్ని ఎంకరేజ్ చేసినాడంటే, ఓకే, ఆ లడ్డు తిని చావండి, ఆ లడ్డు తిని క్యాన్సర్ బారిన పడండి. నేను వద్దన్న కొండకి వెళ్తున్నారు కదా, నేను కంట్రోల్ చేస్తున్నా కూడా తిరుమలకి వెళ్తున్నారు కదా, ఇంకా మీకు చావే దిక్కు అని అతను చాలా క్లియర్గా ఒక స్కెచ్ ప్రకారం చేశాడు సార్. ఒకసారి మీరు ఆ కోణంలో కూడా ఆలోచించి అతని పైన మర్డర్ కేసు పెట్టాలని దయచేసి కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. జై జనసేన.